హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో రీసెంట్గా చేసిన వీడియో కింద ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ వచ్చింది. సో అది అడ్రస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో నేను లాస్ట్ టైం చెప్పిన సజెషన్స్లో ఎన్ని మాక్ టెస్ట్ వీలైతే అన్ని మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం చాలా మంచిది మెయిన్స్కి అని చెప్పాను. దానికి ఫాలోఅప్గా వచ్చిన కామెంట్ ఏంటంటే, మీరు డైలీ ఒక మాక్ రాస్తున్నప్పుడు ఆ మాక్ టెస్ట్లో ఏవైతే మీరు అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎలా అనలైజ్ చేసేవాళ్ళు అని అడిగారు. సో ఇది ఒక డిఫరెంట్ థింగ్ ఫర్ ఈచ్ పర్సన్ అనేది నా బిలీఫ్. ఒక్కొక్కరు దీన్ని ఒక్కో విధంగా చేస్తారు. నేను ఏం ఫాలో అయ్యానో చెప్తాను క్లియర్గా. నేను మాక్ టెస్ట్ రాసిన తర్వాత నా గోల్ వచ్చేసి మాక్ టెస్ట్ టు మాక్ టెస్ట్ నేను టాపిక్స్ అబ్జర్వ్ చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ మాట్లాడితే, రీజనింగ్లో నేను ఫస్ట్ మాక్ టెస్ట్లో అవుట్ ఆఫ్ 5 పజిల్స్ 2 పజిల్సే నేను ఆన్సర్ చేశాను. 3 పజిల్స్ వాట్ ఎవర్ ది రీజన్, టైం అయి ఉండొచ్చు, లాజిక్ అప్పుడు నాకు క్రాక్ అయి ఉండకపోవచ్చు, లేదా ఎనీ రీజన్ నేను చేయలేదు. మాక్ 2 అవుట్ ఆఫ్ 5 పజిల్స్ నేను 3 చేశాను, 2 సాల్వ్ చేయలేదు. సో ఇప్పుడు నేను మాక్ 1 టు మాక్ 2 ప్రోగ్రెస్ అయినప్పుడు పజిల్స్ నేను మోడల్ నాకు తెలుసా లేదా చూస్తాను, కానీ ఆ పర్టికులర్ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేస్తున్నానా లేదా చూడను. ఎందుకంటే మోడల్ తెలుసుకుంటే మనం క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలుస్తుంది, కానీ ఏ క్వశ్చన్ మనం సాల్వ్ చేయలేదు ఎగ్జామ్లో అవన్నీ కూర్చొని ప్రాక్టీస్ చేస్తాను అంటే దానివల్ల నాకు ఏం బెనిఫిట్ కనిపించలేదు. బికాస్ అదే క్వశ్చన్ నెక్స్ట్ ఎగ్జామ్లో రాదు. సింపుల్ లాజిక్. ఏ మాక్ చూసుకున్నా ఇంకో మాక్తో కంపారిజనే ఉండదు. ప్రతి దాంట్లో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వవు. ఏమి రిపీట్ అవుతుంది అంటే మోడల్, కాన్సెప్ట్ మాత్రమే రిపీట్ అవుతుంది. సో మాక్ టెస్ట్ టు మాక్ టెస్ట్ నేను ప్రోగ్రెస్ అయినప్పుడు వాట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఈజ్ కాన్సెప్ట్ ఆర్ మోడల్. నేను ప్రిలిమ్స్ లెవెల్లో రీజనింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ కూడా నాకు కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ కనిపించేది కాదు. బట్ వెన్ ఐ టేక్ మాక్ ఫర్ మెయిన్స్, కండిషన్ బేస్డ్ అనే క్వశ్చన్స్ అనేవి నాకు కనిపించాయి. అవి నేను ఆ గివెన్ ఎగ్జామ్ టైం ఫ్రేమ్లో చదివి రాయగలిగేవాడిని. బట్ స్టిల్ ఆ కాన్సెప్ట్ అనేది నాకు కొత్తగా ఉండేది. అందుకని ఆ మాక్ టెస్ట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్ గురించి నేను రివ్యూ చేసుకునేవాడిని. అసలు ఈ టాపిక్ కొత్తగా ఉంది కదా, దీన్ని అసలు ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఫాస్ట్గా ఎలా చేయొచ్చు, దీంట్లో ఏమన్నా టిప్స్ ఉన్నాయా, ఏమన్నా ట్రిక్స్ ఉన్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. అంతేగాని పజిల్స్లో ఒక పజిల్ నేను చేయలేకపోయినా, లేదా 2 పజిల్స్ చేయలేకపోయినా అవి కూర్చొని సాల్వ్ చేద్దాం అంటే దానివల్ల నాకు పెద్ద యూజ్ కనిపించేది కాదు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఆ టైం బౌండ్, ఆ ప్రెషర్ అనేది ఉండదు కాబట్టి ప్రశాంతంగా సాల్వ్ చేస్తే ఏ పజిల్ అన్నా క్రాక్ అవుతుంది. దానికోసం అని కూర్చొని మళ్ళీ అనలైజ్ చేసేవాడిని కాదు. ఇంకో మాక్ రాయడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించేవాడిని. ఇలా నేను మాక్ టు మాక్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు నాకు కొత్త కాన్సెప్ట్ ఏదైనా కనిపించింది అండ్ ఆ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడుగున్నాడు అండ్ ఇట్ హ్యాస్ గుడ్ వెయిటేజ్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి నేను ఆ పర్టికులర్ కాన్సెప్ట్ చదివేవాడిని. ఏదో 1 మార్క్ వస్తుంది, అప్పుడప్పుడే కనిపిస్తుంది అన్న టాపిక్ కొత్తదన్నా కానీ నేను దాని గురించి టైం పెట్టేవాడిని కాదు. ఆ మిగిలిన టైం ఏదైతే ఉందో వీ కెడ్ యూస్ దాట్ టు రివైజ్ ఆర్ జనరల్ అవేర్నెస్. ఎందుకంటే క్లోజ్ టు ఎగ్జామ్ మనం ఎక్కువ రివిజన్ చేస్తే మనకి ఎక్కువ రిటెన్షన్ ఉంటుంది జనరల్ అవేర్నెస్లో, అది మనకి హెల్ప్ అవ్వచ్చు. సో ఈ విధంగా నా ఒక్క స్ట్రాటజీ ఉండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాక్స్ అటెంప్టింగ్ ఫర్ మెయిన్స్. సో నా ఫోకస్ వాజ్ మోర్ ఇంటూ అటెంప్టింగ్ మోర్ నెంబర్ ఆఫ్ మాక్స్. సో దానివల్ల ఏంటి హెల్ప్ అయింది నాకంటే, ఎక్కువ టైం నేను ఆ ఎగ్జామ్ సినారియోలో స్పెండ్ చేసేవాడిని కాబట్టి రియల్ టైం ఎగ్జామ్లో నేను ఆ టైంని ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకోవాలో అలవాటు చేసుకున్నాను. అది నాకు హెల్ప్ అయింది. సో
ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. ఇంకా కొన్ని కమెంట్స్ వచ్చాయి బ్యాంకింగ్ టార్గెట్స్ గురించి, బ్యాంకింగ్ పోస్టింగ్ గురించి. వీటన్నిటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మీరు వన్స్ ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసేసిన తర్వాత, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆ వీడియో చేస్తాను. ఎందుకంటే రైట్ నౌ ఫోకస్ ఆన్ ది ఎగ్జామినేషన్. నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బిఫోర్ రిజెక్టింగ్ ఎనీథింగ్, ఫస్ట్ యూ షుడ్ ఎర్న్ ఇట్. ఒకటి రిజెక్ట్ చేసే ముందు మీరు దాన్ని సంపాదించగలిగి ఉండాలి. అప్పుడే మీరు దాన్ని రిజెక్ట్ చేయాలా వద్దా అనే విషయం గురించి ఆలోచించాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళక ముందే ఇది తీసుకోవాలా వద్దా అనేది మీ మైండ్లో నేను పెట్టాలనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడను. వన్స్ మనం అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద జాబ్ రోల్ ఎలా ఉంటుంది ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఇంతవరకే. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, ఆల్ ద బెస్ట్.